ప్రకాశం జిల్లా ప్రజలకి పరిచయం అవసరమైనటువంటి వ్యక్తి కంది రవిశంకర్ గారు. ఎందుకంటే ఒక రౌప్రియ అమల్, అదేవిధంగా ఒక వ్యాపారవేత్తగా అందరికీ సుపరిచితమే. ఈ వ్యాపార రంగంతో పాటు గత 5-6 సంవత్సరాల క్రితం ఏదైతే ఒంగోలుకి 11 కిలోమీటర్ల దూరంలో చదలవాడ గ్రామంలో చతుర్వాటిక అనేది ఒకటి పెట్టేసేసి అక్కడ చతుర్వాటిక అనే దాని మీద ఒక విల్లాలు ఫస్ట్ టైం మన ప్రకాశం జిల్లాలో విల్లాలు అనేది కన్స్ట్రక్షన్ మంచిగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పార్కు, అదేవిధంగా హెలిప్యాడ్, అక్కడ అన్ని స్కూల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్ లాగా అక్కడ మొదలుపెట్టున్నారు. దానికి ఇటీవల నిన్నగా మన చంద్రబాబు గారు ఏదైతే మన జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చినప్పుడు అక్కడ హెలిప్యాడ్ దగ్గర అక్కడ దిగటం జరిగింది. ఆ దిగిన తర్వాత అక్కడ ఏదైతే ఆ విల్లాలయ మొత్తం చంద్రబాబు గారు సందర్శించి కంది రవిశంకర్ గారిని మెచ్చుకోవడం, దాంతోపాటు అధికారులు కూడా ఒక విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే అద్భుతంగా కట్టారండి, మీరు ఒంగోలుకి దగ్గరగా మంచి వాతావరణంలో కట్టారని చెప్పి అన్నారు. అసలు చంద్రబాబు గారు రవిశంకర్ గారితో ఏం మాట్లాడారు ఒకసారి మనం సార్తో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నేను ఏదైతే చంద్రబాబు గారు మీ చిత్రవాటిక వెళ్ళాల్సి దాంట్లోనే అక్కడే దిగటం జరిగింది. చంద్రబాబు గారు చాలాసేపు మీతో మాట్లాడారు. తర్వాత మళ్ళీ ఆయన బస్సు ఎక్కేటప్పుడు మళ్ళీ దిగిన తర్వాత దాని గురించి సంబంధిత అక్కడ ఉన్న అధికారులతో కూడా డిస్కస్ చేశాడు కదా. అవునండి, ఆ వెళ్ళాల గురించి అసలు ఏంది సార్, ఏం మెచ్చుకున్నాడు అక్కడ? అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 3 సంవత్సరాలు దాదాపు 3.5 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కష్టం నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాకు కష్టం పోయిందండి నా మనసులో నుంచి. ఎందుకంటే ఒక పెద్ద డైనమిక్ లీడర్, ఒక విజన్ గల నాయకుడు, ఆ నాయకుడు నన్ను వచ్చి ఈరోజు నిన్న డైరెక్ట్గా నాతో మాట్లాడి, నాతో అధికారులతో కూడా బస్సులో మాట్లాడి నన్ను మెచ్చుకున్నందుకు, ప్రాజెక్టును మెచ్చుకున్నందుకు చాలా ఆనందం ఉందండి. ఆ నాయకుడికి జీవితకాలం మేము ధన్యవాదాలు చెబుతున్నాము. నెక్స్ట్ అతనికి ఎప్పుడూ రుణపడి ఉంటామండి. ఎందుకంటే ఇలాంటి పెద్ద నాయకుడు మమ్మల్ని మెచ్చుకోవడం అనేది, ప్రాజెక్ట్ అనేది రెండోసారి రావడం. మన సెప్టెంబర్లో ఒకసారి వచ్చారు, అప్పుడు బాగా మాట్లాడారు. కానీ ఈసారి మనకు బాగా ఎక్కువసేపు పైనుంచి విజన్ చూసి ఆ పక్కన అధికారులు కూడా, హెలికాప్టర్లో ఉన్న అధికారులు కూడా చెప్పారు. ప్లస్ చాలా బాగుంది మీ విజను, ఇప్పుడు అంతా పెయింట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, దాదాపు 80% ఫస్ట్ ఫేజ్లోనే మాకు అయిపోయిందండి. అందుకని చెప్పి మాకేంటంటే ఆనందం. ఒక అధికారులతో ఒక చంద్రబాబు నాయుడు గారు, విజన్ గల నాయకుడు గారు డిస్కస్ చేశారు. ఇంత మంచి అందరితో మెయిన్ ఏంటంటే నాకు ఈ ప్రాజెక్టు ఇలాంటి ఏరియాస్లో దూరంగా ఉండటమే కరెక్టు. ఇది గ్రేటెడ్ కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ మనం ఇట్లుంటేనే బెస్ట్. రాబోయే రోజుల్లో ఇట్టే వస్తున్నాయి. ఈ విల్లా ప్రాజెక్ట్ ఫస్ట్ మేమే విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి ఒంగోలుకి. ఇప్పుడు అందరూ వచ్చారు, అది మంచి పరిణామం, ఇంకా రావాలి. ప్రతి ఒక్కరు కలిసి ఉండి నలుగురు వస్తేనే దానికి విలువ పెరిగిద్దండి. అందరు వచ్చిన తర్వాత మా ప్రాజెక్ట్కి ఇంకా విలువ పెరిగింది. అదే మాట ఒక పెద్ద అధికారులను కూడా అడిగారండి. ఒంగోలు నుంచి ఎన్ని కిలోమీటర్లు, ఇక చదలవాడ, ఒంగోలు ఇక్కడేం ప్రాజెక్ట్ ఉంది, ఒంగోలు ఏం ప్రాజెక్ట్ ఉన్నాయి, మధ్యలో ఇంకా రాబోయే రోజులు ఇంకా వేరే రాబోతున్నాయి అక్కడ గవర్నమెంట్ సంబంధించినవి కూడా. అన్నీ చంద్రబాబు నాయుడు గారు దయ ఈరోజు నిన్న చూపెట్టారండి. మాకు చాలా సంతోషం వేసింది. మేము ఎంత ఆనందపడ్డామంటే కష్టపడి మా స్టాఫ్ కానీ, వీళ్ళు కానీ, మా ఇంజనీర్స్ కానీ అందరూ చాలా ఆనందం ఇచ్చారండి. అందరూ పక్కన వాళ్ళందరూ చెప్పేటప్పటికి మేము ఇవి అందరూ ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడారు. నెక్స్ట్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అధికారులు వీళ్ళందరితో డిస్కస్ చేశారు. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. 3 నిమిషాల పాటు దాని మీద మాట్లాడటం అనేది మామూలు విషయం కాదు. ఆయన బస్సులో విడిగా వచ్చేటప్పటికి నాకు హెలిప్యాడ్ దగ్గర నాతో మాట్లాడారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి ఇంకొకసారి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు చెప్తున్నామండి. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అది 24 ఎకరాల పైసలకి ఎంత కదా మీది అది ల్యాండ్ మొత్తం, అంత దాంట్లో మీరు ఎక్కువ హౌసెస్ కన్నా కూడా మిగతా వాటికి ఎక్కువ పెట్టున్నారు ఖర్చు బాగా. రవిశంకర్ గారు హెలిప్యాడ్ ఒకటి, స్విమ్మింగ్ పూల్ ఒకటి, స్కూల్ అని, ఇలాంటి పార్క్ అని, వీటన్నిటికీ ఎక్కువ చాలా స్థలం వేస్ట్ అయిపోయింది. అదే అక్కడ ఇంకో 4-5 హౌసెస్ అట్లాంటివి కట్టుకుంటే ఇంకా రూపాయి డబ్బులు వస్తాయి కదా అని చాలామంది అని చెప్పినారు. దానికి మీకేమనిపించలేదా మరి? అదేనండి, ఈ విషయం మీద మా ఇంజనీర్స్, స్టార్టింగ్ ఉన్న ఇంజనీర్స్తో నాకు ఒక దాదాపు 1.5 month గొడవ జరిగిందండి. ఏదంటే వాళ్ళని కన్విన్స్ చేస్తానికి బాగా ప్లాన్ చేశారు. నేనేంటంటే దానికి యాక్సెప్ట్ చేయలేదండి. స్టార్టింగే హెలిప్యాడు ఇవన్నీ ఉంటే, బోట్ క్లబ్లు, క్లబ్ హౌస్లు ఇవన్నీ దగ్గరగా ఉంటే ఏజ్డ్గా ఉన్న వచ్చే వ్యక్తులు చూసి వెళ్ళిపోతారు లోపలికి. అందరికీ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండాలి, తెలియాలి అని చెప్పి ఆ కాన్సెప్ట్ నాదండి. ఆ కాన్సెప్ట్ మీద నేను ముందు స్టార్ట్ చేశాను. నేను దాంట్లో ఎక్కడ రాజీ పడలా. అదే నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి
ఎమ్యూనిటీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి, బాగున్నాయి, పై విజన్తో బ్రహ్మాండంగా ఉన్నాయని ఆయన చెప్పేటప్పటికి నా కష్టము పెట్టిన డబ్బంతా నేను మర్చిపోయానండి. నాకు చాలా ఆనందంగా ఉందండి. అది ఆ మాట మీరు కదిలిస్తే ఇంకా ఆనందం నాకు ఎక్కువ పెరుగుతుంది. ఆయన అమరావతి నిర్మాణం కోసం రకరకాల దేశాలు వెళ్ళినప్పుడు ఎట్లాగా మనం అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎట్లాంటి కన్స్ట్రక్షన్ చేయాలి అనే దాంట్లోనే ఉన్నాడు చంద్రబాబు గారు. అట్లాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి మీరు చేసినటువంటి కన్స్ట్రక్షన్ చూసి బ్రహ్మాండంగా మెచ్చుకొని కాకపోతే ఇప్పుడు మీరు మొన్నటిదాకా ఏంటంటే చాలామంది ఆయన ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నాడు, ఇక్కడ సగం ల్యాండ్ అంతా వేస్ట్ అయిపోతుంది, పార్క్ అంటున్నాడు, అక్కడ ఏదో అంటున్నాడు, బోర్డు అంటున్నాడు, హెలిప్యాడ్ అంటున్నాడు, అక్కడ ఇంకొక 20-30 ఇళ్ళు పడి ఇంకొక ఖమ్మం 10-15 ఇళ్ళు వస్తాయి, ఇండివిజువల్ హౌసెస్ లాగా వస్తాయి. అవి అమ్ముకుంటే 1-2 కోట్లు. ఇప్పుడు అక్కడ మీ దగ్గర రేట్లు ఏ విధంగా ఉన్నాయి సార్ మామూలుగా? అంటే అది కాదు సమస్య, అది కాదండి. ఇప్పుడు ఒక విజన్ 20 అడుగుల రోడ్డు ఉంటే ఆ ఏరియా డెవలప్ కాదు. మీరు అదేది మీరు 40 ఫీట్ ఉండేయండి, 60 ఫీట్ ఉండేయండి, ఏరియా కంఫర్టబుల్గా మన ఎమ్యూనిటీస్ ఇచ్చినప్పుడు దాని వాల్యూస్ లాంగ్ రన్లో పెరుగుతాయి. దాని ఎప్పుడు మన విల్లాస్ అనేది మన కంఫర్టబుల్గా వచ్చిన వాళ్ళకి, వాళ్ళ గెస్ట్లకి వాళ్ళు మెచ్చుకోవాలండి. చుట్టాలు గెస్ట్లు వచ్చిన వాళ్ళు మెచ్చుకుంటే ఇంటి ఓనర్ కొన్న వ్యక్తి చాలా ఆనందపడతారండి. నెక్స్ట్ వాల్యూ ఫర్ మనీ. నేను ఎప్పుడు సొంత అక్కడ చదలవాడలో ఉండడానికి నేను ఇల్లు కట్టుకున్నానండి. ఇంకొక ఇల్లు కూడా కట్టాను అక్కడ, ఒంగోలుది కాకుండా అక్కడ కట్టాను పెద్దది. ఎందుకున్నానంటే అక్కడ అందరితో పాటు ఉండాలి, ఆ వాతావరణాన్ని నేను ఆనందించాలి. నెక్స్ట్ చంద్రబాబు గారు ఒకటి అన్నారు, ఊరికి దూరంగా ఉంటేనే విల్లాస్ బాగా డెవలప్ అవుతాయి, గ్రేడెడ్ కమ్యూనిటీ డెవలప్ అయ్యింది, ఇది అన్ని విధాలుగా బాగుంది అని ప్రత్యేకంగా కనుక్కున్నారు. డిడిసిపి అప్రూవల్, రేరా అప్రూవల్ ఇవన్నీ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. రెండోసారి రావడం ఆయన మళ్ళీ అన్నీ బాగుండి మూడోసారి కూడా వస్తానికి ఆస్కారం ఉంది. ఆయన కూడా వస్తారని చెప్పి మాకు అందిన వార్తల ప్రకారం. అందుకని మాకు చాలా ఆనందంగా నిన్న జరిగిన చంద్రబాబు గారు వచ్చిన పర్యటన ప్రకారం మనకి అది వేరేదైనా సరే మా విషయంలో వచ్చేటప్పుడు దిగి మాట్లాడిన దానికి చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు ఓవరాల్గా 80% వెసులుకు వర్క్ కంప్లీట్ అయినట్టు సార్ అక్కడ ప్రాజెక్టు. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వచ్చి దాదాపు 80 to 90% దాకా అయిందండి. 80-85% కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ విల్లాసులు మేము మా ఉన్న 24 ఎకరాల్లో ఫస్ట్ ఫేజ్ అని సెకండ్ ఫేజ్ రెండుగా డివైడ్ చేసుకున్నాం. దాంట్లో 60 విల్లాస్ ఫస్ట్ కడుతున్నామండి. 60 ఎమ్యూనిటీస్ మటుకు మొత్తం 85% కంప్లీట్ చేసామండి. అది దానికోసం ఎందుకంటే కస్టమర్కి అన్ని అందుబాటులో ఉండాలని మేము ఎక్కువగా ఎమ్యూనిటీస్ ఇస్తున్నామండి. అది అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్ ఉండాలి. మనం ఇంట్లో ఉండేది 12 అవర్స్ ఉంటామండి, 12 అవర్స్ బయట ఉంటాం. కొంతమంది 14 to 15 అవర్స్ ఇంట్లో ఉంటారు, కొంతమంది 7 to 8 అవర్స్ బయట ఉంటారు. ఎందుకంటే ఎవరైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు మనకి 10 నిమిషాలు జర్నీ అండి. ఇక్కడి నుంచి 11 కిలోమీటర్స్ మనకి చదలవాడ, మన ఒంగోలు టౌన్ నుంచి, మన టౌన్ అంటే మన అవుట్స్కట్స్ నుంచి మనకి ఎంట్రన్స్ నుంచి మనకి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే వాటర్ ఫెసిలిటీ బాగుంటుందండి. నెక్స్ట్ పవర్ సబ్స్టేషన్ కూడా పక్కనే మా ల్యాండ్ ఇచ్చి, ఓన్ ల్యాండ్ ఇచ్చి 33 kV సబ్స్టేషన్. నెక్స్ట్ 30 yearsకి మన పవర్ డిస్టర్బెన్స్ లేకుండా మనకు ఉండిద్దండి. ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారు నోటీసులో పెట్టాం. ఆయన దాని మీదే బయట లోపలికి వెళ్ళి అధికారులతో డిస్కస్ చేశారు. మాకు అది ఆ ఒక్క వర్డింగ్ మేము వింటే మేము ఎంతో ఆయనకి ఎప్పుడు అందుకనే రుణపడి ఉంటామండి. ఇప్పుడు మొత్తం ఆల్రెడీ బుకింగ్స్ అవుతా ఉన్నాయి సార్. దాదాపు మేము ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయని దాదాపు 95% అయిపోయినాయండి బుకింగ్స్. ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు 60 విల్లాస్ అండి. దాంట్లో కొన్ని రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. మేము దాని ముందుగా ఉన్నాం. ఏదైనా సరే మేము అన్నీ ఈ సంవత్సరం ఎండింగ్ కార్తీక మాసానికి నవంబర్-డిసెంబర్ లోపు చేరి ఒక 32 మందిని జాయిన్ చేసుకుంటారని మేము ప్లాన్ చేస్తున్నామండి. గృహప్రవేశానికి నేను ముందు నాది మ్యాన్షన్ కట్టాను. ఆ మ్యాన్షన్లో జాయిన్ అయ్యి వాళ్ళతో నాతో పాటు అందరూ చేర్చుకోవాలి కోరిక. ఫస్ట్ నేను జాయిన్ అవుతానండి. మీ దగ్గర ఇప్పుడు కాస్ట్ ఎక్కడి నుంచి మొదలు సార్ స్టార్టింగ్? అంటే వాళ్ళు వచ్చి చాలామంది వచ్చి వాళ్ళు ఉన్న పద్ధతుల ప్రకారం 3-4 రకాలు ఉన్నాయండి. 3 BHK ఉంది, 4 BHK ఉంది, 5 BHK వచ్చి చూసుకుని దాని విధానం ప్రకారం, దాని ఇంటీరియల్స్ ప్రకారం, వాటి ప్రకారం ఉండిద్దండి. ఓకే వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు చూసుకొని అంటే మనం ఒకటి చెప్పితే దాన్ని అనుకుంటారు. దాన్ని ఇంక్లూడ్ కాకుండా అన్ని సపరేట్గా ఉంటాయి కొన్ని. దాన్ని ఏది ఇంక్లూడ్ చేసుకొని ఏది కావాలో దాని బట్టి ప్రైస్ ఇస్తాం. పర్టికులర్ వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తం అన్నీ వాళ్ళ కస్టమర్కి విధంగా ఇస్తామండి. నేరుగా వచ్చేసి ఇంట్లో జాయిన్ అయిపోవటం వాళ్ళు అట్టైనా ఉందండి. ఆ రకం ఉంది, ఈ రకం ఉంది, వాళ్ళ ఇష్టం. ఇంటీరియల్స్ అనేది ఒక ఇష్టం అండి. వాళ్ళు ఎట్టైనా మేము చేసుకుంటామని కొంతమంది అంటారు, మీరే చేసి ఇవ్వని కొంతమంది అంటారండి. ఓకే. ఇప్పుడు ఓవరాల్గా రేపు కార్తీక మాసం అప్పటికి ఒక 30 మంది అయితే ఫస్ట్ గృహప్రవేశాలు చేపిస్తారు. ఆ చేస్తానికి మేము అంతా సన్నాహంలో ఉన్నాం. ఆ భగవంతుడు కరుణ, ఆయన దయ ఉంటే, అందరూ సహకారం ఉంటే ముందుకు చేరటానికి ప్లాన్ చేస్తున్నామండి.
మీరు ఇటు పక్కన వ్యాపారాలు, రవిప్రియ మాలు, ఇటు కింద టీవీఎస్ షోరూము, మళ్ళీ అటు పక్కన ప్రాజెక్టు, ఇటు పక్కన మళ్ళీ రాజకీయాలు, ఇవన్నీ ఆడ మెయింటైన్ చేస్తున్నారు ఒక మనిషి? ఫస్ట్ నుంచి నాకు లాస్ట్ మేము 40 years నుంచి వ్యాపారంలో ఉన్నామండి. మాకు మేనేజ్మెంట్ అనేది మాకు ఒక విధానం అనేది నేర్చుకున్నాం, తెలుసు, మాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇటు ఒంగోలు, నెల్లూరు, చీరాల, ఇటు బిజినెస్లు ఇవన్నీ మేము చూసుకుంటా ఫస్ట్ నుంచి వస్తాం కాబట్టి విధి విధానాల్లో కొంచెం మాకు అన్నీ తెలుసు కాబట్టి దీని మీద పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని చాలా గౌరవంగా ఆహ్వానించి మమ్మల్ని చేర్చుకున్నందుకు ఆయనకి ఎప్పుడు శిరస వహిస్తామండి. ఎందుకంటే మాకు ఆ రోజు పిలిచి ఫస్ట్ స్టేట్లో గవర్నమెంట్ వచ్చినంత ఫస్ట్ పిలుపు మాకు వచ్చి మమ్మల్ని రమ్మని చెప్పి September 13వ తారీఖున జాయిన్ చేసుకున్నామని మమ్మల్ని ఇన్ఫామ్ చేసి ఆ రోజు చిన్న కారణం వల్ల ఆగి 26వ తారీఖు జాయిన్ అయ్యాం. ఆ రోజు ఈ రోజు దాకా భగవంతుడి వల్ల ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము పాల్గొంటూ రియాజు మేము కలిసి ప్రతి కార్యక్రమంలో ఉంటా ప్రకాశం జిల్లాలో అందరితో కలుపుకొని పోతూ ఉన్నానండి. అన్నీ భగవంతుడు మీలాంటి వాళ్ళతో మంచిగా ఉండటం అనేది ఫస్ట్ నుంచి మాకు 40 years నుంచి మా కుటుంబంలో ఉన్న నా పిల్లలకి నాకు కానీ మాకు అది అలవాటండి. ఒబీడియంట్గా ఉండటం, అధికారులతో బాగుంటాం, ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటాం, రాజకీయ నాయకులతో అది ఉండటం వలన పవన్ కళ్యాణ్ గారు దాన్ని గుర్తించి మమ్మల్ని ప్రత్యేకం పిలిచి మాట్లాడి 1 hour గంట 14 నిమిషం మాట్లాడి మమ్మల్ని చాలా హ్యాపీగా ఆయన మాట్లాడిన తర్వాత ఆనందించి దానికి యాక్సెప్ట్ చేసుకొని మేము జాయిన్ అయ్యామండి. సహజంగా రవిశంకర్ గారు మామూలుగా ఫస్ట్ నుంచి ఏంటంటే మీరు వ్యాపారాలు కానీ ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఒకటి మీరు తలపెట్టినప్పుడు మీరు కొద్దిగా పార్టీలకు దూరంగా ఉంటారు, రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటారు. ప్రతి ఒక్కరిని అధికారంలో ఉన్న వాళ్ళని అధికారంలో లేనివారైనా సరే మీరు చేపట్టే ప్రాజెక్టుల దగ్గరికి పిలుస్తారు. వాళ్ళని మీరు గెస్ట్లుగా పిలిపించి అందరికీ సార్ నేను ఇది చేస్తున్నాను, మీ అందరూ ఆశీర్వాదం కావాలంటే ప్రతి ఒక్కరికి పిలిపించి మీరు అన్ని చూపిస్తూ ఉంటారు. అట్లాంటిది ఇప్పుడు పర్టికులర్గా ఒక పార్టీలోకి వెళ్ళిపోయారు, జనసేనలోకి వెళ్ళి బాగా క్రియాశీలకంగా జనసేన వాళ్ళు చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీ వంతుగా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఒక పార్టీ పక్షాన్ని ఉన్నప్పుడు వ్యాపారవేత్తగా మీకు ఇబ్బంది అనిపించదా? అంటే యాక్చువల్లీ అందరితో కలుపుకోగలిగే వ్యక్తి పర్టికులర్గా ఒక పార్టీలో ఉండేసరికి ఆటోమేటిక్గా ఎంతో కొంత ఇది ఉండేది కదా. యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు బాగా నచ్చినాయండి. నాకు తనకి కొద్ది దగ్గరగా ఉన్నాయి. ఆ ఆశయాలు నచ్చేటప్పటికి కొన్ని కారణాల వలన మనం ఫస్ట్ నుంచి మనం ఉన్నాం కాబట్టి గతంలో నేను 35 సంవత్సరాలు 35 years 40 years బ్యాక్ రాజకీయాల్లో ఉన్నానండి. అది మధ్యలో వదిలేశాను. తర్వాత ప్రశాంతంగా వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ విధి మనల్ని తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఈ టైంలో రావాలి అని చెప్పి చాలామంది ఆశించారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన గౌరవంగా మనల్ని పిలిచినప్పటికీ మేము చాలా ఆనందపడి ఫస్ట్ మనకి ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎక్స్ మినిస్టర్లు ఉన్నా కూడా ఆ గౌరవం మాకు వచ్చేటప్పటికి ఆ గౌరవానికి మించి ఇంకా మనకి రాదు అని చెప్పి మేము దగ్గరికి ఆయన ప్రకారం మేము నడిచామండి. ఇప్పుడు మీ రిలేషన్ కొంతమంది మరలా వైసీపీలో ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మీకు రిలేషన్ కదా బాగా? అవునండి. ఆయన ఏమైనా వైసీపీ, మీరేమైనా జనసేన? సార్ రాజకీయాలు అనేది మీ అందరికీ తెలిసిందే, మీకు పెద్దలు మీకు తెలియదు ఏమి లేదు, మీ ఎంతో అనుభవజ్ఞులు. నాకు తెలిసి నాకు 30 సంవత్సరాలు మీకు తెలుసు. మీరు మాట్లాడే విధానం కానీ ఇది కానీ చాలా చక్కగా ఉండేది. ఎందుకంటే అన్ని అవగాహన ఉండేది. చుట్టరికం వేరు, ఇది రాజకీయం వేరండి. మేము ఇది అభినందించాం. ఆయన ఎప్పుడు ఒకరిని నాతో ఏది డిస్కషన్ చేయమండి, ఏ పార్టీ మాట ఆయన చాలా గౌరవమైన వ్యక్తి. అట్లా పెద్ద ఆయన మా ఉమారెడ్డి గారు ఉన్నారు, ఆయన చాలా గౌరవమైన వ్యక్తి. నెక్స్ట్ ఇప్పుడు మాకేంటంటే నాతో పాటు మా కిలార్ రోసి గారు కూడా జాయిన్ అయ్యారు. నెక్స్ట్ మా అన్న తిరుపతి కిలార్ రోసి గారు 2 అమ్మాయిలండి. ఒక అమ్మాయి తిరుపతి ఎమ్మెల్యే కొడుకు ఇచ్చారు, 2వ అమ్మాయిని మా ఇంట్లో ఇచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే కూడా జనసేనలో చేరారండి. ఆయన మేము మొత్తం కలిసి 3 ఉన్నాము. ఆ పిల్లలు అందరం కలిసి ఒక బ్యాచ్గానే ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, చాలా పెద్ద బ్యాచ్ మన దాంట్లో ఉంది అని అన్నారండి. ఆయన ఎంతో సంతోషంగా నవ్వుతూ అన్నారు. మమ్మల్ని అందరినీ దగ్గర పెట్టుకుని ఫోటో తీసుకున్నప్పుడు పిల్లల్ని మేము అందరినీ. అదే సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఎట్లయితే రాజకీయాలు ముందు కూడా మీరు అందరిని కలుపుకొని పోతా ఉన్నారు, అట్నే ఇప్పుడు మీ ఇద్దరు కొడుకులకు వచ్చినప్పుడు మీ ఇద్దరు కోడలు, ఒక కోడలు తరపే ఉన్నాం జనసేన, ఇంకో కోడలు తరపే ఉన్నాం వైసీపీ, అన్ని పార్టీలు మీ ఇంట్లోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు మేము ఒకటండి, మేము నలుగురితో అనుకోకుంటామండి, ఎవరితో మేము విభేదాలుగా ఉండే వ్యక్తులం కాదు. అందుకని మా పవన్ కళ్యాణ్ గారు అదే నాకు చెప్పారండి, ఎవరిని విమర్శించద్దు, ఎవరిని చేయొద్దు. ఆయన మనస్తత్వం కూర్చోనగానే ఏదన్నా ఇంకా నెగిటివ్గా ఉండిద్దాం అనుకున్నాం, కానీ చాలా పాజిటివ్గా ఎంత నా మనసులో ఏముందో ఏమనిపించిందో అదే మాట ప్రకారం చెప్పారండి. అందుకని నాకు ఆ రోజు ఆయనకి నిజంగా నేను మనస్ఫూర్తిగా నీకు నమస్కారం పెడుతున్నా అన్న, నువ్వు చిన్నోడు అయినా అని నేను గట్టిగా చెప్పి పెట్టానండి. నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఓకే సార్, చివరిసారిగా ఇప్పుడు ఏదైతే మీ చతుర్బాటిక గురించి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఒక విజనరీ ఉన్న నేత మీ వెంచర్ ఏదైతే ఉందో చతుర్బాటిక ప్రాజెక్టు, చంద్రబాబు దగ్గర ప్రాజెక్టుని చంద్రబాబు గారు సైతమే స్వయాన మెచ్చుకొని పర్టికులర్గా 3 నిమిషాలు మీతో మాట్లాడి, అవన్నీ నేను చూశాను, వీడియోలు ఇవన్నీ నేను చూశాను మొన్న మీతో ఆయన మాట్లాడేది, అదేవిధంగా తర్వాత అధికారులకు చెప్పేది అన్నీ చూశాను. చివరిసారిగా మీరు ప్రజలకు ఏం చెప్తారు, జిల్లా ప్రజలకి మీ వెంచర్ గురించి, మీ ప్రాజెక్టు గురించి? అందరికీ ఒక విన్నపం అండి,
చంద్రబాబు లాంటి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి సీఎం గారు ఆయన వచ్చి సెకండ్ టైం వచ్చి ఆయన మాట్లాడిన విధానం ఆయన గుర్తుపెట్టుకొని రెండోసారి నాతో మాట్లాడి నెక్స్ట్ నాతో మాట్లాడిన టైం కంటే మళ్ళీ బస్సులో ఎక్కి ఒక అధికారులతో మాట్లాడి ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఈ మొత్తం జరగడం వలన ఒక రూపం అనేది దానికి విలువ అనేది పెరిగిందండి. మీరు దయచేసి మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేసి మీరు కూడా వెళ్తే ఆయన అంతటి విజన్ గల నాయకుడు మెచ్చుకున్నారు కాబట్టి మా కుటుంబం ఆయనకి ఎప్పుడు రుణపడి ఉన్నాము. అందుకని చెప్పి మీరు దయచేసి అందరూ మీరు ఒక్కసారి వచ్చి మీరు విజిట్ చేసి వెళ్తే ఇలాంటి అందరూ కోఆపరేట్ చేస్తూ ఉంటే 10 మందిని ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే బిజినెస్లు కానీ ఇది కానీ అని పెరుగుతాయండి. చంద్రబాబు గారు ఒకటే ఊరికి దూరంగా ఉంటేనే విల్లాసు చాలా బాగుంటుందని చెప్పి ఆయన మరీ చెప్పారండి. అలాంటిది మనకి చాలా మంచిది. ఆయనకి ఎప్పుడు మా ధన్యవాదాలండి. ఇప్పుడు మీ మీద ఇంకొద్దిగా భారం పెరిగినట్టుగా సార్, ఒత్తిడి భారం పెరిగినట్టు. ఎందుకంటే ఒక విజనరీ ఉన్న నేత దాన్ని అప్రిషియేట్ చేశాడు, అభినందించాడు మీ ప్రాజెక్ట్ని ఏదైతే ఉందో. ఇప్పుడు మీరు దానికి తగ్గట్టుగా ఇంకొంచెం దాన్ని బెటర్గా చేయాలి. జనాలు చూసినప్పుడు చంద్రబాబు గారు చూసారు అని చెప్పినట్టు ఎట్లా ఉండిద్దో అన్న ఉత్సుకత అక్కడికి వస్తారు ఎవరొకరు. అవునండి, చంద్రబాబు గారు చూశారు, దీన్ని చాలా బాగుందన్నారు, ఎంత అద్భుతంగా కట్టాడు రవిశంకర్ గారు అని చెప్పి అక్కడికి వచ్చి చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఎటువంటి డిసప్పాయింట్ కాకుండా ఉండాలి కదా. అది ఇంక మీ మీద ఇప్పుడు కొద్దిగా భారం పెరిగినట్టు ఇంకొంచెం జాగ్రత్తగా. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. కానీ ఆల్రెడీ మేము చేసిన పని అంతా ఉంది కాబట్టి చెప్పిన దానికన్నా ఎక్కువ చేసాం కాబట్టి అది అంతవరకు మాకు ఒక సంతోషం ఉంది, ఆ నమ్మకం ఉంది, ఆ ధైర్యం ఉంది. మా దగ్గర వాల్యూ ఫర్ మనీ అండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ అది కూడా కాకుండా ఇది లాస్ట్ టైము ఇప్పుడు అధికారులు నెక్స్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళు కూడా అభినందించారండి. అదొక సంతోషం. అంత పెద్దవాళ్ళు వ్యక్తులు ఒక పొలిటీషియన్స్ వచ్చి అందరూ వచ్చి మమ్మల్ని అభినందించినప్పుడే దానికి విలువ పెరిగింది. ఆ విలువతో పాటు ఇంకా అప్పుడే నుంచి మేము అనుకుంటానే ఉన్నామండి. గతంలో చాలా జరిగినాయండి. ఇప్పటికీ హెలికాప్టర్ మా దగ్గర 30వ వచ్చిందండి. నిన్న రావడం సీఎం గారు 30వ అంటే 30 సార్లు హెలికాప్టర్ వచ్చి మనం పోవడం అనేది మా దగ్గర జరిగింది. అది ఎప్పుడు ఫ్యూచర్లో నేను ఇదివరకు చెప్పానండి, లాస్ట్ 3 years బ్యాకే చెప్పాను. ఒక హెలిప్యాడ్ అనేది కట్టినప్పుడు మనకి మెడికల్గా కూడా ఎయిర్ అంబులెన్స్ కూడా ఎప్పటికైనా ఉపయోగపడిద్దండి. నేను 3 years బ్యాక్ చెప్పినప్పుడు ఎవరు నన్ను చాలా మటుకు ఒక 80% ఆమోదించలేదండి. ఈరోజు దాని అందరూ ఒప్పుకున్నారండి, మీ విజన్ బాగుందని. నిన్న ఒక వ్యక్తి అక్కడ ఉన్న ఒక పెద్ద వ్యక్తి మీ విజన్తో పాటు చంద్రబాబు నాయుడు గారు ఆయన మెచ్చుకున్నారు, ఆ విజన్ ఇద్దరిది బాగుండిద్ది, మంచి విజన్ గలవాళ్ళు అని చెప్పి ఒక వ్యక్తి అన్నారండి. అది చాలా ఆ వ్యక్తికి కూడా మా ధన్యవాదాలండి. అందుకని నాకు ఇలాంటి జరుగుతున్నందుకు ఇలాంటి వచ్చినందుకు ఇంకొకసారి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులందరికీ, ఉన్న సీఎం గారికి, అందరికీ ఉన్న పొలిటీషియన్స్ ప్రతి ఒక్కళ్ళకి, నెక్స్ట్ ఊర్లో ప్రజలకి, మా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఓకే సార్, మీరు అనుకున్నట్టుగా ఏదైతే ఇప్పుడు దాకా మీరు వ్యాపార రంగంలో విజయవంతం కంది రవిశంకర్ గారు, అదేవిధంగా చతుర్వేదికలో కూడా సక్సెస్ అయ్యారు. ఇప్పుడే మీరు రాజకీయాల్లో కూడా వచ్చారు. రాజకీయాల్లో కూడా మీరు వ్యాపారాల్లో వాటిలో ఏ విధంగా సక్సెస్ అయ్యారో మీ జనసేన పార్టీలో కూడా మీరు మంచి పదవిలో ఉంటూ మీరు ఆ పార్టీ తరఫున మంచిగా మీరు రాజకీయంగా కూడా ఇదే విధంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.